అందరికీ నమస్తే. ఒక ఉద్యోగం కోసం ఎంత కష్టపడతారో ఒక టెట్ డిఎస్సి అభ్యర్థిని అడిగితే తెలుస్తుంది. తెల్లవారుజామున లేచి చదివే గంటలు, కుటుంబానికి దూరంగా గడిపేటటువంటి రోజులు, ఆర్థిక ఇబ్బందులు, బంధువుల ప్రశ్నలు, సమాజం చేసే ఎగతాళి ఇవన్నీ భరిస్తూ ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం లక్షలాది మంది అభ్యర్థులు పోరాడుతున్నారు. ఒక అమ్మాయి తన పెళ్లిని వాయిదా వేసుకొని చదువుతోంది. ఒక తల్లి తన చిన్న పిల్లలను చూసుకుంటూనే రాత్రులు నిద్ర మానుకొని పుస్తకాలు తిరగేస్తోంది. ఒక యువకుడు కూలి పనికి వెళ్ళి వచ్చిన తర్వాత అలసటను పక్కన పెట్టి పరీక్ష కోసం సిద్ధమవుతున్నాడు. వీరందరి కళ ఒక్కటే, టీచర్ ఉద్యోగం. అలాంటి సమయంలో ఒకే జిల్లాలో వేర్వేరు ప్రశ్నాపత్రాలు ఇస్తే వారి కష్టానికి నిజంగా న్యాయం జరుగుతుందా? ఒక అభ్యర్థికి సులభమైన పేపర్ వస్తే మరొక అభ్యర్థికి కఠినమైన పేపర్ రావచ్చు. ఇద్దరు ఒకే స్థాయిలో చదివిన మార్కుల్లో తేడా రావచ్చు. చివరికి ఉద్యోగం ఒకరికి వస్తుంది, మరొకరు కొన్ని మార్కుల తేడాతో అవకాశాన్ని కోల్పోతారు. ఆ ఉద్యోగం కోల్పోయిన అభ్యర్థి వెనుక ఉన్న కుటుంబం గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఏళ్ల తరబడి ఎదురు చూసిన అవకాశం ఒక ప్రశ్నాపత్రం కఠినత కారణంగా చేజారిపోతే ఆ బాధను మాటల్లో చెప్పలేం. ఇంట్లో వాళ్ళు ఇంకా ఉద్యోగం రాలేదా అని అడిగే ప్రశ్న గుండెల్లో గుచ్చుకుంటుంది. బంధువుల మాటలు, సమాజం చేసే విమర్శలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ భరిస్తూ వచ్చిన అభ్యర్థికి చివరికి సమాన అవకాశం కూడా లేకపోతే అది ఎంతటి అన్యాయం! ఒకే జిల్లా ఒకే పేపర్ అనేది కేవలం ఒక డిమాండ్ కాదు, అది లక్షలాది మంది అభ్యర్థుల ఆశ. వారి కష్టానికి గౌరవం ఇవ్వాలనే విజ్ఞప్తి, వారి కన్నీళ్లకు విలువ ఇవ్వాలనే అభ్యర్థన. ఉద్యోగం ఎవరికైనా రావచ్చు, కానీ పోటీ మాత్రం అందరికీ సమానంగా ఉండాలి. ప్రశ్నాపత్రం అందరికీ ఒకటే అయితే ఓడిపోయిన అభ్యర్థి కూడా నేను నా శక్తి మేర ప్రయత్నించాను అని గర్వంగా చెప్పగలడు. కానీ అసమానమైన పరిస్థితుల్లో ఓడిపోతే జీవితాంతం ఒక ప్రశ్న వెంటాడుతుంది. నాకు కూడా అదే పేపర్ వచ్చి ఉంటే నా జీవితం మారిపోయేదేమో. ఆంధ్రప్రదేశ్లో టెట్ డిఎస్సి కోసం సిద్ధమవుతున్న వేలాది మంది అభ్యర్థుల మనసులో ప్రస్తుతం ఒకే కోరిక ఉంది. అదే ఒకే జిల్లా ఒకే పేపర్ విధానం. ఉద్యోగం కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతున్న అభ్యర్థులు పరీక్షల నిర్వహణలో సరళత, పారదర్శకత మరియు సమాన అవకాశాలు ఉండాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాల వారీగా లేదా వేర్వేరు తేదీల్లో పరీక్షలు నిర్వహించినప్పుడు ప్రశ్నాపత్రాల కఠినతలో తేడాలు ఉండే అవకాశం ఉందని అభ్యర్థులు భావిస్తున్నారు. ఒక పేపర్ కొందరికి సులభంగా, మరికొందరికి కఠినంగా ఉంటే మెరిట్పై ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ఒకే జిల్లాలోని అందరికీ ఒకే ప్రశ్నాపత్రం ఉంటే సమాన పోటీ వాతావరణం ఏర్పడుతుందని వారు చెబుతున్నారు. అలాగే ఒకే పేపర్ విధానం వలన అభ్యర్థుల అనుమానాలు తగ్గుతాయి. ఎవరికీ ప్రత్యేక ప్రయోజనం కలిగిందనే భావన ఉండదు. అందరూ ఒకే ప్రశ్నాపత్రాన్ని ఎదుర్కోవడం వల్ల ఫలితాలపై విశ్వాసం పెరుగుతుంది. ఇది నియామక ప్రక్రియపై కూడా మంచి ప్రభావాన్ని చూపుతుంది. టెట్ డిఎస్సి వేలాది కుటుంబాల ఆశలు, ఎన్నో సంవత్సరాల కష్టం, త్యాగాలు దాగి ఉన్న జీవిత అవకాశం. అందుకే అభ్యర్థులు పారదర్శకమైన విధానాన్ని కోరుకుంటున్నారు. ఒకే జిల్లా ఒకే పేపర్ విధానం అమల్లోకి వస్తే పరీక్షలపై నమ్మకం మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రతి అభ్యర్థి లక్ష్యం ఒకటే, న్యాయమైన పోటీ ద్వారా ఉద్యోగం సాధించడం. అందుకు అనుకూలంగా ఉండే విధానాలను ప్రభుత్వం పరిశీలించాలని అభ్యర్థులు ఆశిస్తున్నారు. వారి ఆకాంక్ష నెరవేరుతుందో లేదో వేచి చూడాలి. కానీ ప్రస్తుతం ఏపీ టెట్ డిఎస్ అభ్యర్థుల్లో బలంగా వినిపిస్తున్న డిమాండ్ మాత్రం ఒకే జిల్లా ఒకే పేపర్ అనే మాటే. అందుకే ప్రతి టెట్ డిఎస్ అభ్యర్థి హృదయం నుంచి వినిపిస్తున్న ఒక్క మాట, మా కష్టాన్ని పరీక్షించండి, కానీ మా అదృష్టాన్ని కాదు. ఒకే జిల్లా ఒకే పేపర్ ఇవ్వండి. ఈ డిమాండ్ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టెట్ డిఎస్ అభ్యర్థులకు ఆల్ ద బెస్ట్.